ఇన్వెస్టింగ్‌లో సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్ కావాలి అంటే ఈటీఎఫ్స్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి చాలా పాపులర్. సింపుల్‌గా చెప్పాలంటే ఈటీఎఫ్ అంటే ఒక బాస్కెట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. స్టాక్స్, బాండ్స్, గోల్డ్ లాంటివి అన్నీ కలిపి ఒక ఫండ్ లాగా ఉంటుంది. కానీ స్పెషల్ ఏంటి అంటే ఇది స్టాక్ లాగా ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే మనం షేర్స్ ఎలా కొంటామో అలాగే ఈటీఎఫ్‌ని కూడా స్టాక్ మార్కెట్‌లో రియల్ టైమ్ ప్రైస్‌లో బై అండ్ సెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఈఎఫ్టీ అంటే నిఫ్టీలో ఉన్న టాప్ 50 కంపెనీస్‌ని మిర్రర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, ఒక ఈటీఎఫ్ కొన్నట్టే కానీ మల్టిపుల్ కంపెనీస్‌లో ఎక్స్‌పోజర్ వస్తుంది. అడ్వాంటేజెస్ చూస్తే డైవర్సిఫికేషన్ అంటే ఒక్క ఈటీఎఫ్‌తో మల్టిపుల్ ఇన్వెస్ట్‌మెంట్స్. లో కాస్ట్ ఉంటుంది. జనరల్‌గా ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. లిక్విడిటీ ఉంటుంది. మార్కెట్ అవర్స్‌లో బై అండ్ సెల్ చేయొచ్చు. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. హోల్డింగ్స్ రెగ్యులర్‌గా డిస్క్లోజ్ చేస్తారు. కానీ కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. మార్కెట్ పెర్ఫార్మెన్స్‌ని బట్టి వాల్యూ మారుతుంది. డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉంటుంది. రిటర్న్స్ గ్యారెంటీ ఉండవు. మార్కెట్ మీద డిపెండ్ అవుతాయి. సో ఫైనల్‌గా బిగినర్స్‌కి డైవర్సిఫై అవ్వాలి అంటే ఈటీఎఫ్స్ ఒక సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫినాన్షియల్ గోల్స్ మరియు రిస్క్ ప్రొఫైల్ కన్సిడర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్ట్రీ అడ్వైజర్‌ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థాంక్